ఎలా ఉన్నారు? అందరు హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా దేవుడి దయ వల్ల బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను బిర్యానీ చేయబోతున్నాను. ఇదిగోండి, బిర్యానీకి కావాల్సిన కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ కావాల్సిన వస్తువులు ఇదిగోండి, చూపిస్తున్నా. ఇదిగోండి, అనాస పువ్వు అండి, లవంగ మొగ్గలు, అనాస పువ్వు, దాసిన చెక్క 6, ఇలా యాలుక్కాయలు, ఇదిగోండి జీలకర్ర, మిరియాలు, గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, ఒక నిమ్మకాయ, ఉల్లిపాయలు కోసి వేయించి ఉంచానండి. ఇందులో చికెన్లో కలపటానికి, ఇంకా వేరే అన్నంలోకి వేరే ఉంటుందండి. ఇదిగో కేజీ బాస్మతి బియ్యం అండి. కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నానండి. కేజీ ఏమో చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ పెరుగండి, 6 చెంచాలు పెరుగండి. ఉప్పు అండి, 2 స్పూన్లు ఉప్పు అండి. గరం మసాలా అండి కొద్దిగా, సాజీరా మిరియాలండి, చికెన్ మసాలా పొడి అండి, పసుపు అండి, కారం అండి, కొద్దిగా కారం, 2 చెంచాలు కారం అండి. ఐదు పచ్చిమిరపకాయలండి. ఈ లవంగాలు, ఈ అనాస పువ్వు, ఇవన్నీ అండి కొట్టిన దంచి పొడి అండి, కచ్చా దంచిన పొడి అండి. ఈ పొడి అండి, అన్నీ అనాస పువ్వు, జాపత్రి అన్నీ దంచామండి కొద్దిగా. ఇలా కలుపుకోవాలండి చక్కగా, బాగాను ఇలాగా అంతా కలిసేలాగా ఇలా కలపాలండి అన్నీ. ఇదిగోండి ఉల్లిగడ్డలు వేయించాం కదండి కోసి, అవండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మూడు చెంచాలండి. ఇంకా అన్నంలో ఉండదు కాబట్టి ఇంత ఇదే కాబట్టి 3 స్పూన్లు వేసుకున్నామండి. కాస్త అండి పుదీనా ఆకండి, కాస్త కొత్తిమీర, ఒక నిమ్మకాయ అండి రసం, ఒక నిమ్మకాయ రసం అండి. ఇలా శుభ్రంగా ఇలా కలుపుకోవాలండి బాగాను. ఒక అరగంట సేపు బాగా కలిపి మూత పెట్టి ఉంచాలండి. అప్పుడు బాగా కాసేపు నాంది. పెరుగండి, ఒక 2 స్పూన్లు అండి, 3 స్పూన్లు పెరుగండి. ఇప్పుడు మూత పెట్టి ఇలా అరగంట సేపు ఉంచాలండి. మ్యాగ్నేట్ అండి,
చేయబోతున్నానండి ఇప్పుడు బిర్యానీ. 3 లీటర్లు నీళ్లు ఎసరు పెట్టుకున్నానండి. ఇదిగోండి దాంట్లో ఎసరులో ఇవన్నీ వేసుకుంటున్నాను చూడండి. అన్ని మసాలాలన్నీ ఇందులో వేసాం కదండి. ఒక ఎసరు వచ్చిన తర్వాత అండి ఒక పొంగు రానిచ్చి ఈ ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉప్పు వేసిన తర్వాత అండి మనం కాస్త తిప్పి ఒకసారి చూస్తేనండి ఉప్పుగా ఉంటే సరిపోద్దండి. తర్వాత సరిపోయిందండి కరెక్ట్గాను. పెట్టుకున్నానండి, ఇటు కూర పెట్టుకున్నానండి. ఈ ఎసరు వచ్చేటప్పటికి ఈ కూర కూడా ఇక్కడ మగ్గిపోద్దండి. ఇదిగోండి ఇలాగా ఇవన్నీ కూడా మరిగేటప్పుడు నీళ్ళు ఎసరు మరిగేటప్పుడు ఇలా బయటికి తీసుకోవాలండి. ఇలా తీసి పెట్టుకునండి. ఇదిగోండి నీళ్ళు ఎసరు వచ్చేసింది కదండి. ఇవి బాస్మతి బియ్యం కేజీ బియ్యం వేసుకుంటున్నానండి. చూడండి ఇలా ఒకసారి కలుపుకోవాలండి. బియ్యం అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు చూడండి వేసుకున్నాను. ఇదిగోండి కాస్తంత పుదీనా ఆకు కూడా వేస్తున్నాను. కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నానండి. కాస్త కొత్తిమీర ఇదండి ఇలా మొత్తం వేసుకున్నామండి అన్నీను. ఇదిగోండి కొద్దిగా రంగు ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. అట్ల బెల్లం కింద పెట్టుకున్నానండి మంట ఎక్కువ రాకుండా. ఇదిగోండి అన్నీ ఇంకొక 10 నిమిషాలు అయితే అంతా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు కాస్త నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. పైన కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఇలా ఉడికిపోయిందండి బిర్యానీ, దమ్ బిర్యానీ. చూడండి ఎంతో గుమ్మగుమ్మలాడే బిర్యానీ, దమ్ బిర్యానీ చక్కగా మెత్తగా చక్కగా ఉడికిపోయిందండి. వేడి వేడిగాను గుమ్మగుమ్మలాడుతుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చక్కగా సూపర్గా ఉంది. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో. ఇదిగోండి ముక్క కూడా చూసారండి ఎలా ఉడికిపోయిందో. ఇందులో ముక్క కూడా ఇదిగోండి
ఇదిగో గోంగూర అండి, పెరుగు అండి, పెరుగు పచ్చడి, బిర్యానీ ఎంతో బాగా మెత్తగాను చక్కగాను చూడండి ఎలా ఉందో బిర్యానీ. సూపర్గా ఉందండి బిర్యానీ, సూపర్గా ఉందండి బిర్యానీ, ఎంతో బాగుంది. చాలా బాగుందండి. తింటుంటే మళ్ళీ మరీ తినాలనిపిస్తుందండి. చాలా బాగుందండి, అందరికీ నచ్చుద్దండి. ఎంతో ఇదిగాను మసాలాలు అవి తక్కువగా వేసి వండామండి. చాలా బాగుందండి. మీరు కూడా మీకు నచ్చినట్టయితేనండి, మా వీడియో మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీసారి మంచి వంటతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి.